అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న జన్మదినం సందర్భంగా 68 మొక్కలు నాటిన టీడీపీ నేతలు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 68వ జన్మదిన పురస్కరించుకుని నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో 68 మొక్కలను టీడీపీ నేతలు నాటారు. ముందుగా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్పీకర్ అయ్యన్న మానవడు శివన్ పాత్రుడు పేరుల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి మనవడు శివన్ పాత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నం అభివృద్ధి ప్రదాత అయిన స్పీకర్ అయ్యను మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నర్సీపట్నం మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శెట్టి మోహన్, కౌన్సిలర్ రామరాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ దివ్య, ఆలయ అర్చకులు భద్రాచలరామం, మురళి, స్వామి, లాయర్ సత్యనారాయణ, గోవింద్, శంకర్ రెడ్డి, వరహాలు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అయ్యన్న అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ స్పీకర్ గారు చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి 68వ జన్మదినం సందర్భంగా, అదేవిధంగా ఆయన మనవడు శివన్ పాత్రుడు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉత్తరవాహిని వద్ద బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం తాలూకా స్థలంలో ఒక ఉద్యానవనం పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఉద్యానవనం తయారు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు, కార్యనిర్వహణాధికారి ఈఓ గారు, ప్లస్ సోషల్ ఫారెస్ట్ భాగ్యలక్ష్మి మేడం గారితో ఒక నిర్ణయం పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఆయనకి 68 సంవత్సరాలకి 68వ పుట్టినరోజు కాబట్టి 68 మొక్కలు, అదేవిధంగా శివన్ పాత్రుడి గారిది 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి 5 మొక్కలు, మొత్తం 73 మొక్కల్ని ఈరోజు ఇక్కడ నాటడం అనేది జరిగింది. అయితే పూర్వం కార్తీక మాసంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్తీక మామిడి తోట వనంలో వండుకొని వనభోజనాలు చేసుకొని వెళ్ళే పరిస్థితి పూర్వం. మళ్ళీ పూర్వం పరిస్థితే రావాలని చెప్పేసి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ మామిడి మొక్కలకి వేయడానికి మాకు సహాయ సహకారం చేసినటువంటి మన మురళి గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు స్వామి గారు, లాయర్ గారు సత్యనారాయణ గారు, జిఎస్టీ గోవింద్ గారు అంటాం మేము, జిఎస్టీ ఆఫీసరు గోవింద్ గారు, శంకర్ రెడ్డి గారు, మిగతా వరహాల నాయుడు గారు, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి 66 మొక్కలు ఈరోజు ఏర్పాటు చేశారు. వారికి కూడా మా తరపున, మా దేవస్థానం తరపున, మా గ్రామం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2.5 ఎకరాలు ఎంతో స్థలం ఉంది. ఈ స్థలంలో 3 పైన ఉంది. ఇందులో ఈ వనం అంతా ఏర్పాటు చేయడానికి, వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని, లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేయగా వాళ్ళ స్టాఫ్ని మన భాగ్యలక్ష్మి మేడం గారు అయితే పంపించారు. మేము కంపల్సరీగా 2 సంవత్సరాలు మేము సంరక్షణ చేస్తామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ఆ ధైర్యంతోనే ఈ వనాన్ని పెంచాలని మేము ముందుకెళ్ళాం. కాబట్టి ఇంకా ఏదేమైనా సరే మిగతా మొక్కలు కూడా ఏర్పాటు చేయక ప్రతి ఒక్కరూ కూడా మామిడి మొక్కలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ, అయ్యన్న పాత్రుడి గారికి వారి మనవడికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నమస్తే అండి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను నర్సీపట్నం సోషల్ ఫారెస్ట్రీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత నెల 30వ తారీఖున వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మనం ఈరోజు సత్యనారాయణ స్వామి టెంపుల్ వెనకాతల ఏక్ పేడ్ మాకా నామ్ అన్నది రాష్ట్ర
ఇండియా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. సో వన మహోత్సవం మనది అండ్ ఏక్ పేడ్ మాకా నామ్ పేరు మీద కూడా మనం ఇక్కడ ఈరోజు మొక్కలు వేయడం జరుగుతుంది. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఈ ప్రాంగణంలో 3 ఎకరాల భూమి ఉంది. సో మేము ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. అంటే ప్రస్తుతం ఈ రోజుకైతే మేము 68 మొక్కలు నాటుతున్నాము. కొంచెం వర్షం తరిపిస్తే ఇక్కడ దగ్గర ఒక 1000 మొక్కలు వస్తాయండి. సో 1000 మొక్కలు నాటాలని చెప్పేసి ఇక్కడ సంకల్పించుకున్నామండి. ఇక్కడ అండి మొత్తము అన్నీ అండి మన నర్సీపట్నం రేంజ్లో మొత్తానికి ఒక 16 లక్షల విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా మొత్తానికి మనము 16,40,000 మొక్కలు సరఫరా చేసాం రైతులకి. అవి కాకుండా టేకు 2 లక్షలు సరఫరా చేసాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్స్కి స్కీమ్స్కి. మన డిపార్ట్మెంట్ వరకు ఒక 40,000 అంటే సోషల్ ఫారెస్ట్రీ విభాగంలో మేము ఒక 40,000 మొక్కలు వరకు వేసాం ప్రస్తుతానికి. నర్సీపట్నం రేంజ్ వచ్చేసరికి దగ్గర 10,000 మొక్కలు వేసామండి. నర్సీపట్నం జిల్లా అంటే మొత్తం 5 మండలాలు కలుపుకొని మొత్తం అంటే నా పరిధిలో 5 మండలాలు వస్తాయి. సో ఈ 5 మండలాలు కలుపుకొని మనం ఇక్కడ ఒక 10,000 మొక్కల వరకు వేసామండి ఈ సంవత్సరం. ఇది 2 years మేము మెయింటైన్ చేస్తామండి. ఇది ఈ రోజు నుంచి చేరుకుని నెక్స్ట్ 2 years వరకు రైజింగ్ ఇయర్ అండ్ మెయింటెనెన్స్ ఇయర్ 1 year కలుపుకొని 2 years మెయింటైన్ చేసి మళ్ళీ మనం గవర్నమెంట్కి ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పేస్తామండి. ఇళ్ళ వద్ద వాళ్ళకి మొక్కలు కావాలంటే మీరు ఏం మొక్కలు అందించగలుగుతారు? దాని ప్రాసెస్ సార్ ప్రస్తుతానికి అయితే మనం అంటే ఇప్పటి వరకు అయితే టేకు మిగతా పూల మొక్కలు ఇవన్నీ కూడా మనం నర్సరీలో పెంచి ఉన్నాము. అవే ఇచ్చామండి. మన ఫ్యూచర్గా ఇప్పుడు మేము పళ్ళ మొక్కలు అలాగే పూల మొక్కలు కూడా పెంచుదామని అనుకుంటున్నాము. దానికి ప్రాసెస్ ఏమీ లేదు సార్. అంటే యాజ్ పర్ సబ్సిడీ రేట్స్ ఉంటాయి, గవర్నమెంట్ రేట్స్ ఉంటాయి, కలెక్టర్ గారు ఫిక్స్ చేస్తారు. అయితే కలెక్టర్ గారు ఫిక్స్ చేసిన రేట్స్కి ఇస్తాము. లేదు అంటే ఫ్రీగా ఇమ్మంటే ఫ్రీగా ఇస్తాము. యాజ్ పర్ ది గవర్నమెంట్ ఏ డిసైడ్ చేస్తుందో దాని ప్రకారమే మేము ఇవ్వగలుగుతామండి. దానికి మీరు ఏం కావాల్సింది ఏంటంటే ఫ్రీ అయినా కాస్ట్ అయినా ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ ఒకటి, మీరు ఎక్కడ వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు అన్నది మాకు ఒక లెటర్ రూపంలో మాకు కంపల్సరీగా ఇవ్వాలండి. ఇస్తేనే మా వన సేవకులు మా నర్సరీ నుంచి మొక్కలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అంతే.